చాలామంది కాదు మేడం, ఒక ఇద్దరు ముగ్గురు బేవర్స్ బడపలు అంతే. ఇక నేను ఛానల్ మీద ఉన్నా, వాళ్ళు ఉదయం లేస్తే వాళ్ళ వ్యాపారం చేసుకొని మళ్ళీ నైట్ అయితే ఆ కలెక్షన్ తీసుకుపోయి ఇంట్లో కూర్చునే వాళ్ళు. నలుగురికి ఉపయోగపడేది లేదు, చేసేది లేదు. లోకల్ పర్సన్తో పెట్టుకుంటాడా, నేను ఏం పెట్టుకున్నానో నాకైతే అర్థం కాలేదు, మేము ఊరుకుంటామా అన్నాడు. సరే మీరు మీరు లోకల్ అందరూ వన్ సైడ్ ఉండండి, మేము సెటిలర్లు అందరం 13 lakhs చేంజ్ మేము ఉన్నాము, మీరు 30,000 ఉంటుంది. సరే అలాగే ఫైట్ చేద్దాం మామూలుగా. మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే మాకు ఇంట్రెస్ట్ ఉంది కదా. ఓకే. ఇప్పుడు మన దగ్గర యూఎస్ వెళ్ళిన ఇండియన్సే ఒక టీం అయిపోయి మామూలుగా అక్కడ రూల్ చేస్తున్నారు. ఇది ఏంటంటే షేర్లింగంపల్లి మనది, అంటే మా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ. ఇంకా నన్ను చెప్తున్నా లోకల్ అతను పక్క నుంచి పోతే లోకల్ నన్ను అనుకుంటారు. అయినా నేను చెప్పాను నా నేటివ్ ప్లేస్ ఏదంటే షాబాదనే చెప్తాను. ఇప్పుడు అదే నేను చెప్తున్నా అందరికి లోకల్ వాళ్ళకి, దయచేసి మీరు లోకల్ మీ దగ్గరికి బతకడానికో మీ ఇంటికి అడుక్కోనికి వచ్చినప్పుడు వాళ్ళకి తిండి పెట్టినప్పుడు ఆ మాటనండి. లోకల్ ఏంటంటే లోకల్ అయితే ఇంకా నలుగురు ఉపయోగపడండి. నేను చెప్తున్నాను కదా, ఇది ఖచ్చితంగా నెక్స్ట్ కాన్స్టిట్యున్సీలో నేను అందరినీ ఇదే క్వశ్చన్ చేస్తాను. లోకల్ ఏంటి, నాన్ లోకల్ పీపుల్ వన్ సైడ్ ఉండమని 30,000, మేము 13 lakhs చేంజ్ ఉన్నాం, మేము వన్ సైడ్ ఉంటాం. నేను అందరినీ ఎక్కడా చేస్తున్నాను. అది చూడండి మామూలుగా అదే తెలుస్తుంది, రెవల్యూషనే వస్తుంది హైదరాబాద్ మొత్తం మామూలుగా. సో సర్వీస్కి లోకల్ సెటిలర్ అనేది సంబంధమే లేదు, అంతే కదా. సర్వీస్కి ఇప్పుడు లోకల్తో పెట్టుకున్నారంటే ఆయనకి అన్యాయం చేస్తే అది అనాలి. నువ్వు అన్యాయం చేయడానికి నీకు లేదు, కానీ వాళ్ళకి ఏంటంటే పిన్ కొట్టడం అదొక షౌక్ అనమాట దాన్ని. కానీ తెలియదు వాళ్ళకి పిన్ కొడితే ఇటు నుంచి రాడు కొడతారు అనేది వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది మామూలు. కుండా విజయ్ గారు, మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది? ఇంత బిజీ స్కెడ్యూల్స్లో మిమ్మల్ని మీరు ఎలా స్కెడ్యూల్ చేసుకుంటారు మీ ప్లాన్స్? నేను మ్యాక్సిమం ఈవినింగ్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ వాళ్ళకి తెలుసు నా గుడ్ నైట్ టైం ఎంత అనేది. మార్నింగ్ మినిమం నా 3:30 అలారం ఉంటుందండి. మార్నింగ్ 3:30 ఎర్లీ మార్నింగ్ 4:30 వరకు అయితే నేను నైట్ లేట్ అవుతే నిన్న ఫంక్షన్ ఉండే కొద్దిగా ఇక టైర్డ్ అవుతుంది. మనకి ఏంటంటే బాడీకి రెస్ట్ బి చాలా ఇంపార్టెంట్ అండి. మినిమం 7 hours, మినిమం మ్యాక్సిమం 8 hours అట్లా ప్లాన్ చేసుకుంటాను. మధ్యాహ్నం పడుకోవడం ఏదో ఒకటి చేస్తాను. మార్నింగ్ లేవాలి. ఈవినింగ్ అయితే నేను, మీరు ఎక్కడన్నా ఎంక్వైరీ చేయండి, విజయాన్ని ఇక్కడ కూర్చొని దావత్లో టైంపాస్ చేసిండు అనేది ఎక్కడ, దయచేసి నా ఫ్రెండ్స్ అందరూ అర్థం చేసుకుని నన్ను దావత్ దగ్గర ఎవరు అంటే ఈ ఏదో నైట్ పార్టీస్కి మాత్రం ఎవరు పిలువారు. సో ఎక్కడ ఉంటారు? ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారా? అంతే కదా, ఫ్యామిలీ. రియల్లీ అది చాలా మంచి అలవాటు. మా ఇంట్లో 9-9:15 వరకు అంత లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయండి, స్విచ్ ఆఫ్ అయిపోతాయి. చాలా మంచి పద్ధతి. సో ఎప్పుడు చూసినా ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాం, చాలా యాక్టివ్గా ఎవరు పిలిచినా కాదనకుండా ప్రతి ఫంక్షన్ కానివ్వండి, గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, ఇనాగ్రేషన్స్ అంటూ తిరుగుతూ ఉంటారు. మరి కొండా విజయ్ గారు మరి ఇంట్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్తో బయటకు వెళ్ళడం ఇలాంటివి చేస్తూ ఉంటారా? కామన్ మ్యాన్ లాగా పిల్లలు ఉన్నట్టున్నారు, పిల్లలతో మరి టైం స్పెండ్ చేస్తుంటారా? వాళ్ళ స్కూల్స్ కానీ కాలేజెస్కి వెళ్ళడానికి, పేరెంట్స్ మీటింగ్కి అలా వెళ్తూ ఉంటారా కొండా విజయ్ గారు? కాలేజ్ ఇంకా లేదు, స్కూల్స్ అండి. ఓకే. ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళాను, ఇప్పుడు ఫ్యామిలీతో అందరితో వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాను. ఫ్యామిలీ మనకు మెయిన్ ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ తర్వాత మనకు సొసైటీ. ఫ్యామిలీని హ్యాపీగా ఉన్నారు కాబట్టి సొసైటీ దగ్గరికి నువ్వు వెళ్ళి సర్వీస్ చేయమని పర్మిషన్ ఇచ్చారు. అదర్వైజ్ లేకుంటే తెలియదు ఏముంది, ఫ్యామిలీ మాకు టైం అయినప్పుడు నువ్వు సొసైటీకి ఇచ్చేది డోర్ పెట్టేస్తే మళ్ళీ డోర్ గిట్ట ఓపెన్ చేయరు. అది అవసరం నాకేముంది చెప్పండి. సో వెల్ అండి, మంచిగా సొసైటీలో మీ సర్వీస్ చేస్తూ అలాగే ఫ్యామిలీని కూడా బ్యాలెన్స్డ్గా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అది నిజంగా చాలా మంచి విషయమే అని చెప్పాలి, చాలామంది నేర్చుకోవాలి కూడా. మీ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, అంత అవకాశం ఉన్నప్పుడు ఎంతో కొంత ఏంటి సర్వీస్, ఏమవుతుంది, ఏం దాపెట్టుకొని పోతారా, తీసుకొని పోతారా, ఎంతో కొంత ఏంటి. చూడండి మా దగ్గర లయన్స్ క్లబ్లో 25 members ఉంటారు మేడం. ఎవ్రీ మంత్ మేము అందరము చేసుకొని 2-3 ప్రోగ్రామ్ చేస్తాం. ఓకే. చెప్తున్నాను, అందరు ఇట్లా హ్యాపీగా ఇచ్చేస్తారు. అందులో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, బట్ ఏంటంటే సర్వీస్ మొత్తం మేము ఒకటేసారి 30,000-40,000 ఇవ్వలేం కానీ, బట్ 3,000 చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఈ యాక్టివిటీస్కి చాలామంది వస్తారు, వాళ్ళ బర్త్డేస్కి టిఫిన్స్ పెట్టేయడము చాలా చేస్తే నలుగురు కడుపు నింపుతాం కదా. కొందరు ఇప్పుడు మిగతాది ఇస్తేనేమో ఏదో మిస్యూజ్ అవుతుంది. భోజనం అంటే పాపం వాళ్ళు అక్కడ లైన్లో నించొని వెయిట్ చేసి స్టాండింగ్ ఇంట్లో పడుతుంది. నాకు అవకాశం వస్తే సిట్టింగ్ తోటే లంచ్ పెట్టాలని ఆలోచన. ఓకే. అంటే వాళ్ళు మనకు అతిథులు, ఎవరు వచ్చినా మన ఇంటి దగ్గరికి అతిథులు వాళ్ళకి. ఇంకా నాకు లక్కీగా నాకు అన్ని నేను అనుకున్న ప్లాన్ సక్సెస్ అవుతాయి, అందరికి టేబుల్స్ తీసి లంచ్ పెట్టేవి. ఓకే. సో విజయ్ గారు, ఇప్పుడు ప్రజెంట్ యూత్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు, బాగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటూ స్ట్రెస్ఫుల్ లైఫ్తో సరైన లైఫ్ని లీడ్ చేయలేని వాళ్ళకి మీ సక్సెస్ సీక్రెట్ని ఏదైనా చెప్పగలుగుతారా? ఇలా థింక్ పాజిటివ్ మేడం. మార్నింగ్ లేవాలి, 1 hour వర్కౌట్ చేయాలి, ఏదన్నా స్విమ్మింగ్ కానీ. మీలాగా గ్రో అవ్వాలనుకునే వాళ్ళకి ప్రత్యేకంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఏంటంటే డే అనేది నైట్ అంతా వెయిట్ చేయకుండా మార్నింగ్ డే స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్ భగవంతుడు మంచి థాట్స్. మీరు చూడండి, మీరు 5 to 6 ఉండండి, మీరు బయటకు వెళ్తే అలోన్ ఉంటుంది. ట్రాఫిక్, వెహికల్స్, పొల్యూషన్ ఏమి ఉండదు. మీరు ఏదైనా కోరుకుంటే భగవంతుడికి డైరెక్ట్ మనం అంటే మీకు ఆ పవర్, ఆ ఎనర్జీ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఓకే. అలా ప్లాన్ చేయండి, మ్యాక్సిమం చేంజెస్ ఉంటాయి. ఓకే. 100% లేట్ నైట్ పార్టీస్ అంటూ చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తూ సరిపోతుంది. వాళ్ళకంటూ ఒక గోలు, టార్గెట్ లేదంటే ప్రత్యేకించి సర్వీస్, మీలాగా సర్వీస్ చేయాలనే థాట్ లేకుండా అయిపోతున్నారు. సో ఇలాంటి సమాజానికి
లేట్ నైట్ పార్టీస్ అనేవరకు 12, 1, 2 అవుతుంది. అంటే ఖచ్చితంగా 8 అవర్స్ పడుకోవాలంటే 2 ఓ క్లాక్ పడుకున్న దానికి మామూలుగా మళ్ళీ 12కి లేవాలి. 12కి వరకు హాఫ్ డేని ఇక్కడ కంప్లీట్ అవుతుంది. అవును. అతను డిస్టర్బ్గా ఉంటాడు. ఇక అంతా వీరు పేరెంట్స్ తిట్టడము, సిస్టర్ బ్రదర్స్ ఏంటి ఇక్కడ తిరుగుతున్నావు బెటా అని చెప్పేసి చేయడము, ఇక డిస్టర్బ్గానే ఉంటాడు. తనకు ఒక గోల్ అనేది ఉండదండి. మీరు మార్నింగ్ లేస్ అంటే ఓకే 365 డేస్లో అట్లీస్ట్ 65 డేస్ పార్టీ చేసినా 300 డేస్ ఛాన్స్ ఉంటుంది. పెళ్ళిళ్ళ సీజన్ రిసెప్షన్స్ 65 డేస్ ఉంటాయి. 300 డేస్ మాత్రం ఎర్లీగా పడుకోండి, ఎర్లీగా లేవండి, మంచి చేసేస్తే డే అనేది అప్పుడు మనకి ఏంటంటే ఆలోచనలు థాట్స్ బాగా వస్తాయి. మనం ఒక ఛాలెంజ్ లైఫ్ అనేది లీడ్ చేస్తాం. విజయ్ గారిలో సేవాభావంతో పాటు ఒక కళాకారులు కూడా దాగి ఉన్నారని విన్నాము. చాలా బాగా పాటలు కూడా పాడతారన్నారు. ఒక్క సాంగ్ మా కోసం సిగ్నేచర్ స్టూడియో వ్యూవర్స్కి అంటే పాడతారా? కొందరు మా క్లోజ్ ఫ్రెండ్స్ బాగుండదు అది ఇది అన్నారు. ఇప్పుడు నేను లేదు సార్, తెలియాలి కదా మీరు ఆ కళ కూడా ఉందని. అంటే యాక్చువల్లీ నేను అన్నదానం చేసి ఇంకో సర్వీస్ చేస్తే ఇన్స్టాలో రొటీన్ అయిపోయింది. సాంగ్స్కి ఎక్కువ ఉంది ఫాలోయింగ్. సాంగ్స్ చాలామంది ఇదన్నా అదన్నా అన్నారు. మ్యాక్సిమం ఇంకా కొంచెం ఇన్స్ట్రుమెంట్స్ కొద్దిగా అప్డేట్ ఉన్నాయి తెప్పిస్తున్నాను. కంప్లీట్ దాన్ని కంటిన్యూ చేస్తాను. ఒక్క సాంగ్ మా కోసం. ఓ మేరే దిల్ కే చైన్ చైన్ ఆయే మేరే దిల్ కో దువా కీజియే. అలా కాఫ్ ఉంది మేడం, పర్లేదు ఉంది. But well Grip ఉంది. tried, sir. Grip ఉంది. మంచి మెలోడీ బాగుంది. సాంగ్ అయితే పాడారు. ఏదో పబ్లిక్ ని దిమాగ్ ఖరాబ్ చేయాలని కాదు, ఎంటర్టైన్మెంట్ చేయాలని ట్రై లేదు సార్, చేస్తున్నాను. ఎంటర్టైన్మెంట్ Yes, కోసమే yes. అడిగాము. అంటే ఇప్పుడు కొందరు అంటారు ఏం చెత్త అవసరమా ఆయనకు అని చెప్పేసి ఉన్నారు. అన్నదానం బి చేయడం అవసరం అనే వాళ్ళు ఉన్నారు. బట్ ఓకే, యూత్లో మాత్రం లేదు సార్, గోల్డ్ మ్యాన్ అనగానే చాలామంది వాళ్ళు ఒక దాదా అయి ఉండొచ్చేమో, ఇంతంత బంగారాలు వేసేసుకుని ఒక దాదాగిరి చేసేలాగే చూస్తూ ఉంటారు. బట్ అది కట్ చేస్తే కంప్లీట్గా మీరు వేరు. ఫౌండేషన్లు చాలా మంది కొందరు ట్రై చేశారు మేడం, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది సీక్రెట్ ఎంక్వైరీ చేశారు. బట్ ఇక్కడ ఏం ఛాన్స్ ఉండదు. ఎనీ టైం వచ్చి చెక్ చేసుకోవచ్చు. కొండ విజయ్ ఏంటి, కొండ విజయ్ రిలేషన్ ఏంటి, పబ్లిక్తో ఉండే సిస్టమ్ ఏంటి, ఎనీ టైం అది అంటే నేను లైవ్లో ఉన్నంత వచ్చి చెక్ చేసుకోవచ్చు. నేను చెప్తాను కదా, నా దగ్గర 2 డ్రైవర్లు ఉంటారు, స్టాఫ్ ఉంటుంది, ఒక 11 మంది ఉంటారు. వాళ్ళకి ట్రైన్ చేస్తుంటారు. ఎవరు వచ్చినా గౌరవం. ఫస్ట్ వాటర్, టీ, వాళ్ళు ఎవరన్నా అవ్వాలి. తర్వాత 1-2 అవర్స్ అయితే స్నాక్స్ కంపల్సరీ సిస్టమ్ ఉండేది ఉంటుంది. సో బయట కూడా చాలామంది గోల్డ్ మ్యాన్లన్నీ కొత్తగా దందా స్టార్ట్ చేస్తున్నారు. ఫౌండేషన్లు అంటూ వాళ్ళు కూడా ఫండ్స్ అన్నీ కలెక్ట్ చేస్తూ సర్వీస్ చేస్తున్నారు. మరి వాళ్ళకి హోప్ ఫౌండేషన్కి డిఫరెన్స్ అంటే ఏంటంటారు? మేమైతే డొనేషన్స్ చెప్పాం కదా మేడం, అదే మిగతా సర్వీస్ అనేది ఒకటి మోటోతో చేస్తే హ్యాపీ, అందరూ మంచిది. నలుగురికి ఉపయోగపడే పని చేస్తే ఎలా ఉంటుంది మేడం? సో నిజంగా వాళ్ళందరూ కూడా మోటివ్తోనే చేస్తున్నారా? చేస్తేనే బాగుంటుందని నేను కోరుకుంటున్నారు. ఇంటెన్షన్ వాళ్ళకి ఇంకేదో ఆలోచనతో చేయొద్దని ఒక మంచి ప్రాపర్గా థింక్ చేసి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక నలుగురికి మనము ఉపయోగపడే వాళ్ళం అవుతాం.